పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ శివసేన రెడ్డితో ఉన్నాము. మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు అయిన ఖర్చు 27 కోట్ల రూపాయలు. దానికి ఎంతోమంది స్పాన్సర్స్ చేశారు. దానికి ఎంతోమంది స్పాన్సరింగ్, ఇప్పుడు మెగావాల్ కానీ చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు దానికి. దాన్ని తెలిసి కూడా ఇది గతంలో ఆయన చేసింది అందరికీ తెలుసు. ఈ రేసింగ్ ఆయన పెట్టింది అదేమో మంచిది, మిస్ వరల్డ్ చేస్తే తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అంటున్నప్పుడు దానికి ఏం చేయలేము. గతంలో ఒకసారి తోకోమని చెప్పాలని వాళ్ళని తోకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలనలో సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రజలకు అందుతుంటే ఓర్వలేకపోతున్నారు. వాళ్ళ ముఖాలకు ఈ రోజున ఇండ్లు ఇచ్చినది బతుకుందా? ఈరోజు ఊరూరులో ఇండ్లు ఇస్తుంటే ఎట్లా పోవాలన్న ఊర్లకు తెలుస్తలేదు పరిస్థితి. 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇంతవరకు ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన సింగిల్ రూమ్ ఇచ్చిన దిక్కులేదు వాళ్ళు. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఈరోజు గ్రామాలలో ఎవరికైతే ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తుంటే తట్టుకోలేక ఓర్వలేక ఏం చేయాలో తెలియక అక్కసు కప్పుతున్నారు వాళ్ళు. అంతే. తులం బంగారం ఇవ్వలేకపోతున్నారు ప్రజలకు, కానీ ఈ పోటీలకు మాత్రం పెద్ద ఎత్తున బంగారం వాళ్ళ కోసం పెట్టిరు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ప్రతిపక్షం బంగారం పెట్టిరని వీళ్ళు వచ్చి చూసిరా? కేటీఆర్ వచ్చి చూసిండా నా దగ్గర వచ్చి? కేటీఆర్ జ్ఞానం ఉండి మాట్లాడుతుండో జ్ఞానం లేకుండా మాట్లాడుతుండో అర్థమైతలేదు. విషయం ఏంటి? తులం బంగారం ఇస్తాన స్కీమ్ ఇస్తాం, ఇచ్చి తీరుతాం. నువ్వు గతంలో మీరు చెప్పిన పథకాలు ఎన్ని చేసిరు? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు లెక్కది? ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. మేము ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. 1.5 సంవత్సరం అయింది అంతే. ఇంకా 3.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంది. ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మా గవర్నమెంటే రాబోతుంది. ఇంకో 10 ఏళ్ళు ఉంది. ఒక 1.5 సంవత్సరం తర్వాత ఒక 1 ఇయర్ ఈరోజు ఈ సంవత్సరంన్నరలా రైతులకు చేయాల్సినటువంటి అన్ని ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రైతు బంధు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అన్ని విషయాలను క్షుణ్ణంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఏదైతే ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పు చేసి వచ్చే డబ్బంతా అప్పు ఇంట్రెస్ట్లకు కట్టనీకనే సరిపోతుంది. ఇంట్రెస్ట్లకు కట్టి దాని తర్వాత సంక్షేమ ఫలాలకు చూస్తున్నారు. ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఒక రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత సుభిక్షంగా పరిపాలన చేయగలుగుతున్నాడు. అది తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ హయాంలో అడ్డగోలుగా తిన్నారు వాళ్ళు. ఈరోజు ఎక్కడిదక్కడ కట్టడి చేసేసారు. ఇట్లా తినే వ్యవస్థనే లేకుండా చేసిండు కాబట్టి అది వాళ్ళకి అర్థమైతలేదు, డైజెషన్ అయితే లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రజాపాలన ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనట్లేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు జై తెలంగాణ అనట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జై తెలంగాణ అనాల్సిన సమయంలో అంటారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అనాలో ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఉన్న తెలంగాణ పార్టీ పేరే మార్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నాడు. వాళ్ళకి అసలు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతనే లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. వాళ్ళు మా గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు సందర్భం వచ్చిన ప్రతిసారి ఎక్కడ వాడాలో అక్కడనే వాడతారు. ఇలాగా అడ్డగోలుగా వాడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ నినాదం ఒక తెలంగాణ నినాదంతో వాళ్ళు ఈరోజు 10 ఏళ్ళు పరిపాలన చేశారు. మేము అభివృద్ధి అనే నినాదంతో ఈరోజు ప్రజల్లోకి పోతున్నాం. వాళ్ళకు మాకు చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ఉన్నాం, సందర్భం వచ్చినట్టు జై తెలంగాణ అంటారు అందరూ. ముఖ్యమంత్రి 100 సార్లు నేను చూపిస్తా అన్నది వాళ్ళు ఏదో ఒక ఈక్వేషన్లు అనలేదని చెప్పి అనేటోనికి దమాకుండేటోడు కూడా అట్లా మాట్లాడాడు నాకు తెలిసి.